కృష్ణా డెల్టాకు వరప్రదాయినిగా మారిన పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. పట్టిసీమ పంపులు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేస్తుండడం వల్ల 8,500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. గోదావరి డెల్టాలోనూ వరి నాట్లు సాగుతుండడం వల్ల 3 ప్రధాన పంట కాల్వలకు నీరు నిండుగా వెళుతోంది. గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు సంజీవనిగా మారాయి. గోదావరి కృష్ణా నదుల సంగమం రైతుల్లో భరోసా నింపింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీరు కృష్ణమ్మ ఒడికి శరవేగంగా చేరుతోంది. గతేడాది పట్టిసీమ నుంచి 56 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించారు. సాగునీటి కటకటతో పంటలు తీవ్రంగా ఎండిపోతున్న దశలో ప్రకాశం బ్యారేజీకి చేరిన గోదావరి నీటితో కృష్ణా డెల్టాలో పంటలు దక్కాయి. రైతన్నలో సంతోషం వెల్లివిరిసింది. ఈ తొలకరి నుంచే గోదావరిలోకి వరద నీరు రావడం వల్ల కృష్ణా డెల్టాకు నీరును సరఫరా చేస్తున్నారు. దీనివల్ల ఖరీఫ్ పంట తుపాన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. 13 లక్షల ఎకరాల పైగా ఆయకట్టు ఉన్న కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సాగు వల్ల సుమారు 5,000 కోట్ల విలువైన పంట దిగుబడి సాధ్యమవుతుంది. గోదావరిలో నీటిమట్టం 14 మీటర్లు ఉంటే పట్టిసీమ పంపుల నుంచి నీటిని తోడుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం 15.5 మీటర్ల మట్టం కొనసాగుతుండటంతో 24 పంపుల ద్వారా నీరు తోడి పోలవరం కుడి ప్రధాన కాల్వలోకి పంపిస్తున్నారు. గోదావరి ఇన్ఫ్లో ఇప్పుడు వరకు 65,000 క్యూసెక్కులు రావడం జరుగుతుంది. మొన్నటి వరకు 78,000-80,000 క్యూసెక్కుల వరకు రావడం జరిగింది. ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అయినా కానీ పైన ఇన్ఫ్లోస్ కూడా పైన సీలేరు, అలాగే క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కువ వర్షాలు పడటం వల్ల మనకు ఈ రకమైన ఫ్లో రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే 3 డెల్టాలకు ఇవ్వంగా, అలాగే మనకు పట్టిసీమ ద్వారా గోదావరి నుండి కృష్ణా కలపడం ద్వారా అదొక 9 టీఎంసీలు, మేము ఇవి వాడింది ఒక 20 టీఎంసీల వరకు కెనాల్స్ వాడాము. అయినా కానీ సముద్రంలో పర్ డే చూసుకుంటే ఒక 5 టీఎంసీల వరకు వెళ్తూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేము మ్యాక్సిమం యూటిలైజ్ చేయడానికి అన్ని శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. రోజుకి 24 పంపుల ద్వారా 8,500 క్యూసెక్స్ లిఫ్ట్ చేసి కృష్ణా రివర్కి అట్ ది రేట్ ఆఫ్ 0.73 టీఎంసీ పర్ డే పంపిస్తున్నాం. జూన్ 19వ తేదీ నుంచి ఈ రోజు దాకా 9 టీఎంసీ వాటర్ని పంపించాము. ఈ 0.73 టీఎంసీ పర్ డే అనేది నిరంతరంగా కనీసం ఈసారి 80 నుంచి 90 టీఎంసీలు కనీసం పంపించాలని అనుకున్నాం. పంపిస్తాం. పట్టిసీమ ప్రారంభమై కృష్ణా డెల్టాకు నీటి సరఫరా చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలకు దిగటంపై అధికార పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి పథకం వృధా అంటున్న వారికి లెక్కలతో సహా చెప్పి వారి విమర్శలకు తెరదించుతామని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మీరు నష్టం అంటున్నారు. కృష్ణా డెల్టా వాసులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. రాయలసీమ వాసులు మోసం చేస్తారు. రాయలసీమకి గత సంవత్సరంలో అంద్రీనే వాగ్ కానీ అక్కడికి కానీ ఇదే నీటిని శ్రీశైలం నుంచి మనం ఇవ్వగలిగాం. ఎలా ఇవ్వగలిగాం? పట్టిసీమ వల్ల. అందువల్ల దీన్ని డిస్కస్ చేయడం కోసం ఛాలెంజ్ విసురుతున్నారు. విసిన వాళ్ళకి నేను సమాధానం, కమాన్ రండి, కృష్ణా బ్యారేజ్ మీద ఆనకట్ట దిగువను కానీ ఎగువను కానీ డిస్కస్ చేద్దాం. రైతులు, కృష్ణా డెల్టా రైతుల సాక్షిగా వాళ్ళు నష్టపోయారో లాభపడ్డారో దాని వాళ్ళ ఎదురుగానే సమీక్షిద్దాం రండి అని చెబుతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం స్ఫూర్తితో పురుషోత్తపట్నం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోదావరి ఏలేరు అనుసంధానం తొలిదశ పనుల్ని త్వరగా పూర్తి చేసి స్వాతంత్ర్యం దినోత్సవం నాటికి నీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.